మనం కొంచెం వెనక్కి వెళ్తే మన ఇండియాలో కాస్ట్ సిస్టమ్ కి బదులు వర్ణ సిస్టమ్ ఉండేది. ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ ఓన్లీ బ్రాహ్మిన్స్ చేసేవాళ్ళు. పరిపాలించడం, యుద్ధాలు చేయడం, రక్షించడం ఓన్లీ క్షత్రియాస్ చేసేవాళ్ళు. వైశ్యాస్ బిజినెస్ చేసేవాళ్ళు అండ్ శూద్రాస్ ఈ 3 వర్ణాలకు సేవ చేసేవాళ్ళు. కానీ ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ కాదు, వాళ్ళను ఓన్లీ వాళ్ళ వర్క్ పరంగా డివైడ్ చేసి చూసేవాళ్ళు. మన ఇండియాలోనే కాదు, ఇండియా బయట కూడా ఇలానే ఉండేది. కానీ అప్పట్లో అందరికీ తెలిసి ఉంటే ఎడ్యుకేషన్ వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది, నాలెడ్జ్ ఎవరి దగ్గర ఎక్కువ అయితే వాళ్ళు రూల్ చేయొచ్చు అని. మేబీ సిచ్యువేషన్ ఇప్పుడు వేరేలా ఉండేది. క్యాస్ట్ పరంగా అందరూ డివైడ్ అయ్యారు. ఎవరి దగ్గర ఎడ్యుకేషన్ అండ్ రూలింగ్ ఉండిందో వాళ్ళు ఎదుగుతూ వెళ్లారు, వాళ్ళ పరంగా చట్టాలు తెస్తూ వెళ్లారు. మొత్తం వ్యవస్థ వివక్షతతో కూడుకున్నదిగా మారింది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆ రిజర్వేషన్ గురించే. అప్పర్ క్లాస్ వాళ్ళకు వేల సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ లో 100% రిజర్వేషన్ ఉండింది. కానీ వెనకబడిన కులాల మగవాళ్ళు నేల మీద ఉమ్మకుండా ఉండేందుకు వాళ్ళు మెడలో కుండలు కట్టుకొని ఉండాల్సి వచ్చేది. ఈవెన్ వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళ కాలి గుర్తులు తుడిచిపోవడానికి వాళ్ళు నడుముకు చీపురు కట్టుకొని తిరగాల్సి వచ్చేది. అన్టచబిలిటీ, అంటరాని వాడు, ఇది ఎంత కాదన్నా మన ఇండియన్ రియాలిటీ. దీన్ని మనం ఇగ్నోర్ చేయలేం.